కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు. కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు. నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి. నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే, అంత బాడీ బిల్డింగు, అంత అంటే 2 కార్లను 2 చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన, అంత శక్తివంతుడు ఆయన కేవలం శాకాహారి. అది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. అంటే శాకాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు.